చైతన్య మియాపూర్లో ఎలా ఉంటుందంటే 3 బ్లాక్స్ ఉంటాయి. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్గా మార్నింగ్ కాదు, టైం 12:22 అవుతుంది. అండ్ నా బ్యాక్గ్రౌండ్ చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో గెస్ వేర్ ఐ యామ్. Say hi to the vlog. Hi friends. Hi guys. అండ్ నేను అయితే ఇప్పుడు నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. తమ్నెల్లో చూస్తుంటే అర్థమైపోయింది, ఐ కేమ్ టు మీట్ మై ఫ్రెండ్ సోనీ. ఇక్కడే అన్నమాట, షీఈస్ వెరీ నియర్ బై టు మై హోమ్. నౌ వీఆర్ గోయింగ్ అవుట్ అండ్ హ్యావ్ క్వాలిటీ టైం. కొంచెం సిగ్గుగా ఉంది నాకు సోనీ ముంగట వ్లాగ్. ఓకే, లెట్స్ గో నౌ. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గైస్, మై నేమ్ ఈస్ ఆకాంక్ష. ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఫర్దర్ నాట్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసాం, క్యాబ్ అతని కింద వెయిట్ చేస్తూ ఉంటాడు. సో అండ్ ఐ ఆల్సో షో యూ సోనీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది, చాలా బాగుంది ఇక్కడ, మీకు చూపిస్తాను ఇప్పుడు మెయిన్ వైల్. సో లెట్స్ గో. సౌండ్ రావద్దంట తెలుసా, ఫైటింగ్స్ వస్తాయంట. సో ఏ సౌండ్ ఓకే, సౌండ్ ఇన్ ద సెన్స్ టచ్ అవ్వద్దంట గ్లాసెస్ పైన అలా. ఓకేనా? దేవుడు ఉంది. వావ్, నో ఐ డోంట్ రిగ్రెట్. ఫస్ట్ మేము సోనీ ఎంబీబీకి వెళ్ళింది అనమాట. నా సోనీ ఫస్ట్ అసలు ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, నా ఇప్పుడైతే నేను సోనీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మనం ఎన్ని ఇయర్స్ అయింది కనుక లాస్ట్ 2022 24 25 3 ఇయర్స్ ఉంటా. 23లో వెళ్ళిపోయాం. 3 ఇయర్స్ మీ గృహప్రవేశం 23 అయితే 23 గృహప్రవేశంకి సోనీ వచ్చిందన్నమాట. సో దాని తర్వాత ఇప్పుడే మేము కలుసుకున్నది. అండ్ సోనీ అసలు ఎవరు, హూ ఈజ్ షీ, సో ఐ ఇంట్రడ్యూస్ టు దెమ్. ఓకే, సోనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈవెన్ ఐ ఆల్సో హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. సోనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంటర్లో మేము. సో ఓకే, సోనీ, హౌ డిడ్ వి మెట్? చెప్పు. Seriously, you're making me do this. హ్యావ్ టు. తెలుగు గైస్, ఈ బ్లాగ్ కొంచెం మంచిగా ఇట్లా చిట్ చాట్ లాగా ఉంటుంది, లైక్ రెగ్యులర్ బ్లాగ్స్ లాగా కాకుండా నా ఫ్రెండ్తో ఫస్ట్ టైం ఇట్లా కాబట్టి సో మంచిగా కూల్గా ఫన్గా ఉంటుంది. అండ్ నా డ్రెస్సింగ్కి, నా చందమామకి బట్ ఇండియన్ వైబ్స్. we just came back from restaurant. ఇప్పుడే మా లంచ్ కమింగ్ తెలుగులో మాట్లాడు. మేము ఇప్పుడే వచ్చాము రెస్టారెంట్ నుంచి. తాగానే క్లిప్ పెట్టేసింది పెద్ద లాంగ్ హెయిర్ నాది. సో ఓకే, సోనియా నేను ఎలా కలిసామంటే వి బోత్ మనం ఏదైనా మియాపూర్ కదా, మేమిద్దరం మియాపూర్ శ్రీ చైతన్యలో అన్నమాట. ఇంటర్వ్యూ అక్కడే చేసింది. సో సోనీ ఈజ్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, అండ్ ఫస్ట్ నాకు ఎట్లా సోనీ తెలిసిందంటే ఇంటర్లో సోనీ, నేను ఫస్ట్ ఇయర్ అయినా మా సెక్షన్స్ పేరు అన్నమాట. సో అందరూ శ్రీ చైతన్య నారాయణ చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా. సో సెక్షన్స్ ఉంటాయి మాకు. వేరే సెక్షన్స్ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ అస్. అండ్ ఇంకా ఎవరెవరైతే శ్రీ చైతన్య మియాపూర్లో చదువుకున్న గర్ల్స్ ఎవరైనా ఈ బ్లాగ్ చూస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది చూస్తారు ఈ బ్లాగ్. ఇంకెవరైనా జూనియర్స్ సీనియర్స్ కూడా శ్రీ చైతన్య మియాపూర్లో చదువుకున్న వాళ్ళైతే మన బ్లాగ్ ఏమంటారే బ్రాంచ్ని వైభవి, మనది హాస్టల్ అది మెయిన్ బ్రాంచ్ ఏదో ఉంటారు కదా, అక్షయ్ ఎలా ఉంటుంది ఏదో ఉంటుంది, నాకు గుర్తుకు లేదు, మర్చిపోయాను.
సో ఇంటర్ అయితే నా ఫేవరెట్. నీకు సోని? చదువుతుండే. ఐ హేట్ ఇంటర్ నాకైతే బికాస్ వీ హ్యాడ్ నో ఫోన్స్. ఫోన్స్ ఎందుకు ఇవ్వండి సీక్రెట్. సో But we had phones. ఫస్ట్ నుంచి మాట్లాడదాం. ఓకే, హౌ డిడ్ వి మెట్ అంటే, సో బేసిక్గా మేమిద్దరం ఇంటర్ చదువుకుంది శ్రీ చైతన్య మియాపూర్లో అనమాట. ఇద్దరం హాస్టలర్స్ అనమాట. సో అది బేసిక్గా అది రెసిడెన్షియల్, డే స్కాలర్స్ లేదు అక్కడ. సో నేను అండ్ సోని ఇద్దరము ఇంటర్ ఫస్ట్ ఇయరే, బట్ మా సెక్షన్స్ వేరు. సో నాది వేరే రూమ్, సోనీది కూడా వేరే రూమ్, బట్ సేమ్ ఫ్లోర్, పక్క పక్కన రూమ్స్ అనమాట. నా ఫ్రెండ్స్ సోనీ రూమ్లో ఉండేవాళ్ళు. సో అప్పుడు వెళ్ళినా అయితే మేము సుచి, అంకిత అండ్ మేమంతా మా గ్యాంగ్ ఉండేది అనమాట. వెరీ టాకెటివ్ నాయిస్ గ్యాంగ్ అంటే చిల్ వెరీ చిల్. సో ఇప్పుడు మాట్లాడుకుంటూ తినడం చాలా కష్టమైపోతుంది. సో ఫస్ట్ నేను ఎంటర్ అవ్వగానే నైట్ అప్పుడు ఆల్రెడీ మా క్లాసెస్ అయిపోయిన క్లాసెస్ నుంచి వచ్చినాము. ఫస్ట్ టైం సోనీ ఎప్పుడు చూస్తుందంటే నేను రూమ్లోకి రాగానే సోనీ అప్పుడే స్నానం చేసి బకెట్ పెట్టి వస్తుంది. నేను ఎవరి అమ్మాయి చాలా స్ట్రిక్ట్గా ఇలా కోపంగా చూస్తుంది. ఇంకా బాగా చదువుకునేది సోనీ అప్పుడు. సో అట్లా ఎవరో కొంచెం స్ట్రిక్ట్గా అలా ఉంటుందేమో అనుకున్నా, కానీ తర్వాత మొత్తం ఎలా ఉంది, ఫుల్ చిల్ అన్నమాట సోనీ. నువ్వు చెప్పు సోనీ, నువ్వేమనుకున్నావు ఫస్ట్ నా గురించి? అసలు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిదామని అవ్వలే, అది ఆటోమేటిక్గా అట్లా అయిపోయినా. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఒకటే రూమ్, సేమ్ రూమ్, హాస్టల్లో సేమ్ రూమ్ తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్ అండ్ మా ఇద్దరి బెడ్స్ మాత్రమే మిక్స్ ఉంటుండే, జాయింట్ బెడ్స్. వాళ్ళ బెడ్స్ సపరేట్ ఉంటుండే. సో అలా మేము ఒక స్టోరీ కూడా ఉంటుంది, ఆ తర్వాత చెప్తాము. అయితే ఫస్ట్ ఇయర్ లో ఇద్దరం తెలుసు, పరిచయం అయింది ఫస్ట్ ఇయర్ లో. కానీ ఫస్ట్ ఇయర్ లో ఎక్కువగా టచ్ లో ఉండలేము అనమాట. సో నార్మల్ గా మాది ఒక గ్యాంగ్ ఉంటుండే, ఆ గ్యాంగ్ తోటి మేము ఫుల్గా తిరిగేవాళ్ళం. ఒకటి మీతోటి మెమరీ షేర్ చేస్తా. ఏమైంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు, నేను ఫస్ట్ వేరే రూమ్ అని చెప్పిన ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వేరే రూమ్, నేను ఇంకా నీలిమ ఉండేది కదా. నీలిమ వేరే బ్లాక్ అయినా నా రూమ్ లోనే ఉండేది, వేరే బ్లాక్ అయితే నా రూమ్ లోనే ఉంటుండే. అయితే ఏమైంది, అయితే మేమున్న సో బేసికల్ గా శ్రీ చైతన్య మియాపూర్లో ఎలా ఉంటుండే అంటే 3 బ్లాక్స్ ఉంటాయి, హాస్టల్లో 3 ఉంటాయి అన్నమాట, 3 బిల్డింగ్స్. ఒక దాంట్లో ఏమో కంప్లీట్ ఎంపీసీ, ఒక దాంట్లో కంప్లీట్ బైపీసీ, ఇంకో దాంట్లో ఎంపీసీ అండ్ బైపీసీ. సో మేము ఎంపీసీ అండ్ బైపీసీ ఉన్న దాంట్లో ఉన్నాం. అండ్ నా రూమ్ లో అందరూ బైపీసీ ఫ్రెండ్సే, నేను నీలిమ మాత్రమే ఎంపీసీ కదా. సో బైపీసీ వాళ్ళకి కొంచెం ఎర్లీగా ఉండే అప్పుడు స్టార్టింగ్ లో, వాళ్ళకి కొంచెం ఎర్లీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. సో వాళ్ళు మార్నింగే వెళ్ళిపోయినారు, మళ్ళీ మనకు 7కు ఉండేది. నాకు బైపీసీ ఫ్రెండ్స్ వాళ్ళు పొద్దున్నే లేచి వెళ్ళిపోయినారు. మీరందరూ మార్నింగ్ తర్వాత 7 o'clock లేచి వెళ్ళిపోయినారు. మమ్మల్ని లేపడానికి ఎవరు లేరు. మేము 7 o'clock ఇంకా అట్లనే పడుకున్నాము. అది ఇన్ఛార్జ్ గుర్తుకుందాం, బాగా కోపంగా ఉంటుండే. మా పేరు ఉంటుండే, నాకు గుర్తుకు లేదు. చాలా స్ట్రిక్ట్. మంచిగా పడుకున్నాము. హాస్టల్ మొత్తం బ్లాక్ మొత్తం ఖాళీ ఉంది, నేను నీలిమనే. ఇంకా వచ్చి తిట్టింది ఫుల్. ఇంకా ఉరుక్కుంటూ వెళ్ళి కింద డైనింగ్ హాల్లోనే బ్రష్ చేసి అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం. అది అంత చెప్తుంటే అంత పని ఉండదు, కానీ ఇమాజినేషన్ చేసుకుంటే అట్లా అన్నమాట. మన బ్లాక్ హెడ్ స్టోరీ చెప్పు. నువ్వు చెప్పవే, నువ్వు కదా కోపం పడింది నా పైన, చెప్పు. సో అది వింటర్ సీజన్. జనరల్ గా అయితే నేను సో ఇద్దరం కలిసే పడుకునే వాళ్ళము. నా బ్లాంకెట్ నాకుండే, తిన బ్లాంకెట్ తినకుండే. నేను దోబికేసాం. యాక్చువల్గా దోబికేసాక 1 week కి మనకి మళ్ళీ రిటర్న్ వస్తుంది హాస్టల్లో. అంటే ఏమైందంటే వింటర్ బ్లాంకెట్స్ కాబట్టి కొంచెం థిక్గా ఉంటాయి కదా. సో ఫస్ట్ నేను వేసాను, ఇద్దరం షేర్ చేసుకోవచ్చు, తనది తను షేర్ చేసుకోవచ్చు అని నేను వాషింగ్ చేసిన. అప్పుడు నాకు ఇచ్చింది సోనీ. సోనీ వాషింగ్ చేసినప్పుడు మేమిద్దరం గొడవ పడ్డాం. ఇది కప్పుకోవచ్చు కదా, ఎందుకు కప్పుకోలేదు నాకేం తెలుసు. నైట్ బ్లాంకెట్ ఇవ్వకుండా బ్లాంకెట్ వేసేసుకుంది. నేను నైట్ ఆ చలిలో లిటరలీ షివర్ అవుతుండే. బట్ ఈగో ఉంటది కదా, బెస్ట్ ఫ్రెండ్స్ గొడవ పడితే అలా ఉండొద్దు. నేనైతే అలా చలి పెడితే నేను ఇబ్బంది పడలేను. నెక్స్ట్ డే నేను బ్లాంకెట్ ఈమె తీసుకొని మొత్తం కప్పుకుంది. నేను అనుకున్నా కావాలని చేస్తుందేమో, నాకు గొడవైంది కదా అందుకే బ్లాంకెట్ ఇవ్వట్లే అని మార్నింగ్ లేచి అడిగితే ఈమెకు అసలు తెలియని కూడా తెలియదు. నిజంగా నాకు తెలియదు. నేను ఏమనుకున్నాను అంటే నైట్ మేల్కున్నంత సేపు కప్పుకోదేమో, తర్వాత కప్పుకోవాలని ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే అంత చలి పెడుతుంది.
ఇంకోటి ఆ సెకండ్ ఇయర్ వచ్చేసి శ్రీ చైతన్య బాజ్పల్లి అనమాట. బాజ్పల్లి చాలా బాగుంటుండే. అండ్ మన రూమ్ వెనుకనే లేక్, ఇప్పుడు ఆ లేక్ ఉందో లేదో తెలీదు, బాజ్పల్లి చాలా డెవలప్ అయిపోయింది కాబట్టి. సో చలి చాలా ఉండేది, మా చుట్టుపక్కల ఇల్లులు ఉండేది కాదు అసలు, మొత్తం బాగా అడవిలాగా ఉండేది అక్కడ. సో చలి చాలా ఉండేది అట్లా అన్నమాట. ఇంకా తర్వాత సెకండ్ ఇయర్ నుంచి నేను వస్తాను, ఇద్దరం బాగా చిల్ అయినాము, అట్లా చాలా క్లోజ్ అయిపోయినాం. అండ్ దెన్ దాని తర్వాత సోని అనుకోకుండా నేను ఇద్దరం ఒకటే కాలేజ్లో బీటెక్ చేసాము, అనుకోకుండా ఇద్దరం ఒకటే కాలేజ్లోకి వచ్చామన్నమాట. కానీ వేరే బ్రాంచెస్, బట్ స్టిల్ వి వర్ మెయింటైనింగ్ అవర్ ఫ్రెండ్షిప్. దెన్ సోని ఇంకా మా ఇద్దరు బీటెక్ అయిపోయిన తర్వాత సోనీ ఈజ్ ఆల్సో 2 daughters, లైక్ వాళ్ళు కూడా ఇద్దరు సిస్టర్స్ అన్నమాట. సోనీ కూడా మనం ఎన్ని పెద్ద షేర్ చేసుకుంటాం మన మమ్మీ వాళ్ళతో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అసలు ఏ కోతి పని చేసినా కూడా మన మమ్మీ వాళ్ళకి షేర్ చేస్తుండే కదా సోనీ. నేనైతే గంటలు ఫోన్స్, మా ఫోన్స్ నాట్ అలౌడ్, బట్ స్టిల్ మేము ఫోన్స్ మా చిన్న డబ్బా ఫోనే ఉండేది, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి. నేను గంట సేపు ఇంటర్లో నేను గంట సేపు మాట్లాడేదాన్ని మమ్మీతో, సోనీ కూడా అన్ని షేర్ చేసుకునేది. లెట్స్ ప్లే గేమ్. ఓకే, హోటల్స్ ఇంకేమైనా అయితే చాలా కొత్త చేపలు చేసాను ఇంటర్లో అయితే. సోనీ మేమిద్దరం ఇప్పుడే ఇందాకే వి వెంట్ టు cafe. Which cafe was that? Presmo cafe now. Wow. We ordered so much food. She ordered burger, fries, shake, fried chicken, salad. So నేను అన్ని ఆర్డర్ చేస్తుంటే నేను చెప్పా అంతా ఫినిష్ చేస్తావా లేకపోతే యూ హ్యావ్ టు ప్యాక్ అండ్ టేక్ దట్, కానీ అసలు ఫినిషే చేయలేదు. షీ వాజ్ లైక్ మీ ఎవరైనా ఉన్నారా లైక్ మీ దాంట్లో ఇట్లా ఫ్రెండ్స్ ఆర్డర్ చేసేసి ఫినిష్ చేయకుండా ఆ లైట్లే అని అట్లా రావడం. అంటే ఫుడ్ వేస్ట్ చేయడం మాకేం ఇష్టం లేదు, కానీ తినలేకపోయినా మా బర్గర్ ఏం బాగాలేదు, బాగా డ్రై అయిపోయింది. ఫుడ్ దెన్ వి గాట్ దిస్ డెజర్ట్స్ ఫ్రమ్ యమ్మీబీ. నేను యమ్మీబీ నుంచి తీసుకుంది, నేను స్విస్ క్యాసిల్ నుంచి తీసుకున్నా. యాక్చువల్గా నేను స్విస్ క్యాసిల్కి వేరే పేస్ట్రీస్ కోసం వెళ్ళినా, గంట సేపు ఆలోచించి ఏం కావాలి మేడం అని ఒకటి అడుగుతున్నాను, సరే ఇచ్చేయాలి అని చెప్తాం. ఇప్పుడేమో నేను రిగ్రెట్ అవుతున్నాను, ఎంబీబీకి వెళ్ళాను. ఆల్రెడీ బిట్టు చెప్పింది అనమాట, ఎంబీబీకి వెళ్ళి చాలా బాగుంటాయి అని. ఏం వినలేదు, బాగుంది. హోటల్స్ సోనీ. Okay, now let's end this vlog here. We'll enjoy our private time. Bye. Bye guys. సో గాయస్ ఇదైతే నెక్స్ట్ డే అన్నమాట. మమ్మీ ఇక్కడ లంచ్కి ప్రిపరేషన్ చేస్తుంది. మమ్మీ మటన్ పులావ్ ఇంకా మటన్ కర్రీ చేస్తుంది. మనం మటన్ తినం కానీ గ్రేవీ ఇంకా పులావ్ తింటాం కాబట్టి సో సరే అనుకొని మమ్మీ చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ గరం మసాలా అయిపోయిందంట. మమ్మీ ఇంట్లోనే గరం మసాలా అన్ని ప్రిపేర్ చేస్తారు, అన్ని మసాలాస్ యాడ్ చేసి. బేసికల్గా అందరు చేస్తారు కదా ఇంట్లో, సో అదే అన్నమాట. నేను స్పెసిఫిక్గా మీకు ఏం చెప్పట్లేదు. ఇంకా మటన్ కర్రీ పులావ్ అయితే రెడీ అయిపోయి. ఆల్రెడీ మటన్ కర్రీ రెసిపీ నేను ఒకసారి షార్ట్లో పెట్టాను, చాలా అంటే చాలా బాగుంటుంది, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అంటే మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకా గ్రేవీ తినొచ్చు, అంత బాగుంటుంది. అండ్ పులావ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది నేను రెసిపీ నేను షార్ట్లో ఇవాళ అప్లోడ్ చేస్తాను గైస్. అండ్ పులావ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మమ్మీ ఇది ప్రెషర్ కుక్కర్లో చేసింది అన్నమాట. అంటే మమ్మీ చెప్పింది మటన్ తొందరగా బాయిల్ అవ్వదు కాబట్టి ప్రెషర్ కుక్కర్లో చేస్తే మంచిగా అవుతుందని. అండ్ దీంట్లో చేయడం వల్ల ఒక్కొక్కసారి బాగా మెత్తగా అలా అయిపోతుంది, కానీ మమ్మీ చేసిన స్టైల్లో చూస్తే మాత్రం ఎంత ఫ్రీగా ఉంది కదా. రైస్ ఇలా ఉంటేనే బాగుంటుంది, మెత్తగా అయిపోతే అసలు ఇలా ఉప్మాలా ఉంటుంది. నాకు అందుకే నచ్చదు, కానీ మా మమ్మీ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే నా ప్లేట్, అందుకే పీసెస్ లేకుండా మంచిగా ఓన్లీ పులావే పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేశాను లంచ్ అయితే. గైస్ ఇప్పుడైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది అండ్ నా స్టమక్ ఫుల్ టైట్ అయింది. కొంచెం ఇంకా నాన్ వెజ్ అంటే స్పైసీ ఉంటుంది కదా, అండ్ ఆల్సో కూల్ డ్రింక్స్ కూడా తాగట్లేము. సో క్రేవింగ్స్ అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ బ్లింకిట్లో కొన్ని థింగ్స్ కావాలంటే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇది డార్క్ చాక్లెట్, నేను బోర్న్విల్లో క్రాన్బెర్రీ అన్నమాట. సో ఇది నా ఫస్ట్ టైం ట్రై చేయడం. బిట్టు పెట్టింది మార్నింగ్ ఇది ఆర్డర్, బాగుంటుందని చెప్పింది. సో లెట్స్ టేస్ట్. డార్క్ చాక్లెట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ హార్ట్. ఇవన్నీ నట్స్ ఉన్నాయి. ఇట్స్ గుడ్, బాగుంది.
మా మమ్మీ ఏందో చేసుకొచ్చింది ఏంటమ్మా లెమన్ సోడా. షుగర్ కరగలేదు ఇంకా మిక్స్ నాకు వద్దులే నేను చాక్లెట్ తినేసిన షుగర్ తాగు ఒక్క సిప్పు చెప్పు ఎట్లుందో. ఆమె చాక్లెట్ తిన్న తర్వాత ఇది తాగితే ఫ్లేవర్ పోతుంది చాక్లెట్ మళ్ళీ తిను. అయితే ఓకే ఎలా మళ్ళీ తింటే చాక్లెట్ ఎలా మొత్తం ఉంది? సూపర్ ఎలా ఉంది సాల్ట్ కూడా వేస్తావా చాక్లెట్ మొత్తం నేనే తింటే మా చెల్లి వచ్చిన తర్వాత నన్ను కొడుతుంది అది టేస్ట్ ఎలా ఉంది బాగుంది అంటే సోడా లాగా. తిరుపతిలో మెట్లు ఎక్కుతుంటే లెమన్ సోడా నిన్న నైట్ చేస్తే బిట్టు కూడా అట్లనే ఉంది అసలు. అవునా ఇవాళ నాకు ఒక రీల్ వచ్చింది డైట్ కోక్ కూడా మంచిది కాదంట దాని బదులు లెమన్ వాటర్ షుగర్ వేసుకొని తాగండి అని చెప్పింది అరే నేను బిట్టు పంపాను ఎందుకంటే బిట్టు డైట్ కోక్ 0 షుగర్ కోక్ తాగుతుంది కదా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ బీ కంట్ ఎవ్రీవన్ బై గాయస్